మాట్లాడడం మీడియా మిత్రులందరూ కూడా నమస్తే. వేదిక పైన ఉన్న మా యొక్క ట్రాన్స్జెండర్ సముదాయంలో ఉన్న మా ట్రాన్స్ సిస్టర్స్ అందరూ కూడా అందరికీ నమస్తే. నేను ఒక ట్రాన్స్ ఉమెన్ని, తెలంగాణ ట్రాన్స్జెండర్ పీపుల్ అసోసియేషన్ ఫౌండర్ని. నా పేరు కేఎంబి మోనాలిసా. మేము ఈరోజు ముఖ్యంగా ఎస్వికేలో ఒక వేదిక పైన ప్లాట్ఫామ్ని ప్రస్తుతం చేసేది ఏంటంటే, మా యొక్క కల్చర్, మా యొక్క పరంపర అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి మా పెద్దల నుంచి వచ్చే 300-400 సంవత్సరాల చరిత్ర గల పరంపర కల్చర్ మాది. మేము ఒక ట్రాన్స్ జీవిస్తున్నాము, సహజీవనం చేస్తున్నాము. మా యొక్క పరంపరాగతమైన వృత్తుల్లో చాలా బట్టలిప్పుతాము, ఎదుటి వారిని మనోభావాలు దెబ్బతినే పనులు చేయటం వల్ల చాలా దీన్ని మేము ఖండిస్తున్నాము. మా యొక్క తెలంగాణ ట్రాన్స్జెండర్ పీపుల్ తరఫు నుంచి కానీ, మా యొక్క సాంస్కృతిక తరఫు నుంచి కానీ, మా పరంపర తరఫు నుంచి కానీ దీన్ని ఖండిస్తున్నాము, మా స్నేహితులందరం కలిసి. అంతేకాకుండా అది ఎవరు చేసినా తప్పే. మా కమ్యూనిటీ వాళ్ళు చేసినా కానీ, బైరుకులని బుడగజంగాలని వేరే కళాకారులు ఉన్నారు, వారు చేసినా కానీ మా యొక్క పరంపరాగతమైన వృత్తుల్ని కించపరచడం వల్ల మా యొక్క శైలిలో, ఉనికిలో మాకు చాలా ఆవేదన, బాధగా ఉండటం వల్ల మేము ఈరోజు ప్రెస్ మీట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మాకు ఇస్తే మంచిది జరుగుతుందనే విధానాన్ని ముందుకు తీసుకెళ్ళి మమ్మల్ని మాకు సహకరించి మా ఆటపాట, మా దీవెనార్థులతో ఇచ్చే అందరూ కూడా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, మా తల్లిదండ్రులకు, పెద్దలకు అందరూ కూడా మా యొక్క శైలిని, మా ఉనికిని బ్రతికించే, మాకు ఉనికి పోసి, మాకు జీవనాన్ని పోసి ముందుకు తీసుకెళ్లే పెద్దలందరూ కూడా డిస్టర్బ్ కాకూడదు. అంతేకాకుండా రోడ్ల మీద కొట్లాటలు, పంచాయతీలు, న్యూసెన్స్, చాలా గ్రూపేజాలు ఇలాంటివన్నీ కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. ఖచ్చితంగా మా యొక్క ఉనికి పోలీస్ స్టేషన్ నుంచి మేము కోరుకునేది ఏంటంటే, ప్రభుత్వం వాళ్ళు కానీ, పోలీసు వారు కానీ మాతో సహకరిస్తే మేము ముందుకు వెళ్ళి మీతో పనిచేసి మా యొక్క పరంపరని, మా యొక్క తరతరాల నుంచి వచ్చే మా యొక్క వృత్తిని కూడా మేము కాపాడుకోవడానికి మేము మీకు ఇబ్బందిగా ఉంటామని మీ యొక్క ప్రశ్నలు పెట్టడం జరుగుతుంది.